హలో అండి. మడుగుల హల్వా ప్రిపేర్ చేయడం ఎలానో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మీరైతే కంపల్సరీ ట్రై చేయాలనుకుంటే కనుక ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ దివాళీకి ఈ స్వీట్‌ని అయితే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే టేస్ట్ చూపియండి. చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఒక కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఆ పిండినైతే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఆ పిండిలో మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు అయితే నీళ్లు పోసేసి మూత పెట్టి మనము అట్లీస్ట్ 2 అవర్స్ అయినా పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను 2 అవర్స్ తర్వాత మూత తీసేసి ఈ విధంగా చేతితోటైతే మొత్తం పిండిని వాటర్లో కలిసేటట్టు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ నలుపుకొని మంచిగా అయితే మొత్తం ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్న వాటర్ని ఒక స్ట్రైనర్తో మనం ఈ విధంగా వడపోసుకోవాలి. ఇంకా ఇదైతే వేస్ట్ అండి మనకి. ఈ విధంగా వచ్చిన పాలు వాటర్ని మనం మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు అయితే పెట్టుకోవాలండి. తర్వాత మనకు వాటర్ సపరేట్ అయ్యి పాలు కూడా సపరేట్ అవుతుంది. పైన వాటర్ అంతా పాడబోసేసి ఈ విధంగా పాలనైతే ఒక కడాయిలో నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పులు వేయించుకోవాలండి. తర్వాత దీంట్లో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనము సపరేట్ చేసుకున్న మన పాలు ఉంటాయి కదండి, ఆ పాలని ఒకసారి మిక్స్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా అయిన తర్వాత దాంట్లో ఇంకొక పావు కప్పు అయితే షుగర్ యాడ్ చేసుకొని, కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి షుగరు. ఈ విధంగా అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే అయితే కలుపుకోవాలండి. దీంట్లో నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే మనము దీంట్లో ఇక జీడిపప్పులు అయితే యాడ్ చేసుకొని మనం దేంట్లో అయితే చేయాలనుకుంటామో ఆ దాంట్లో పెట్టేసి ఈ బౌల్ని మాత్రం నేను ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు పెట్టుకున్నానండి. తర్వాత మనకు చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరైతే తప్పకుండా ఈ దివాళీకి అయితే ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.